హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక చిన్న విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. చాలా మంది జీవితంలో భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పేసి, జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని పనులు మొదలుపెట్టి అవి సగంలోనే ఆపేస్తూ ఉంటారన్నమాట. ఆ పనులు ఎందుకు ఆపుతారు, దానికి తగినటువంటి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, కాలం సహకరించకపోవచ్చు కొంతమందికి పరిస్థితులు సహకరించకపోవచ్చు, కొంతమందికి ఓర్పు సహనం అనేవి లేకపోవచ్చు, మరి కొంతమందికి నిరీక్షణ అనేది లేకపోవచ్చు, మరి కొంతమందికి ఆలోచన పరిజ్ఞానం అనేది లేకపోవచ్చు. ఇన్ని విధాలుగా తాము చేసేటువంటి పనులను మధ్యలో ఆపేసి వేరొక పనికి వెళ్ళి అక్కడ కూడా విఫలమయ్యి, మరలా వేరొక పనికి వెళ్ళి అక్కడ కూడా విఫలమయ్యి, అసలు ఏ పనిలో కూడా ముందుకు వెళ్లకుండా ఉన్న చోటే ఉండిపోతారు. ఎందుకు అన్నటువంటి విషయం గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, వినేసేయండి. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఇద్దరు మంత్రులను పిలుస్తాడు. ఇద్దరు మంత్రులను పిలిచి ఒక బోనులో ఎలుకలను చూపిస్తాడనమాట. ఎలుకలను చూపించి వాళ్ళతో చెప్తాడు ఈ విధంగా, నేను ఈ ఎలుకలను కిందకు వదులుతాను, మీరు వీటిని పట్టుకొని రావాలి. పట్టుకొని వచ్చినటువంటి వారికి ఎవరు ఎన్ని తీసుకొస్తారో వాళ్ళకి అంత ఎక్కువ బహుమానం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఈ ఇద్దరు మంత్రులు కూడా దానికి సమ్మతిస్తారు. ఈ రాజుగారు ఎలుకలను కిందకి వదులుతాడు. ఇద్దరు వాటి వెనకాల పరిగెత్తి ఎట్టకాయలకు ఆ ఎలుకలను తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చినప్పుడు రాజుగారు అడుగుతాడు, ఒక మంత్రిని, ముందున్నటువంటి ఒక మంత్రిని అడుగుతాడు, ఎన్ని ఎలుకలను పట్టుకొని వచ్చావు నీవు అని చెప్పి. ఆ మంత్రి సమాధానమిస్తాడు, మహారాజా, నేను ఒక్క ఎలుకను కూడా పట్టుకోలేకపోయాను, నా వల్ల అయితే కాలేదు అని చెప్పి చెప్తాడు. రెండవ మంత్రిని అడుగుతాడు, నీవు ఎన్ని ఎలుకలను పట్టుకొచ్చావని. నేనైతే ఒక ఎలుకను పట్టుకోగలిగాను మహారాజా అని చెప్తాడనమాట. అప్పుడు ఆ ఇద్దరు మంత్రులలో ఈ యొక్క మొదటిసారి అడిగినటువంటి మంత్రిని అడుగుతాడు, నీవు ఏ విధంగా ఎలుకలను వెంబడించావు, ఎలుకను పట్టుకునే ప్రయత్నం చేశావు, నీవు ఇలా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ మంత్రి ఇలా సమాధానమిస్తాడు, నేను నా వెనుక ఉన్నటువంటి, నాకు దగ్గరగా ఉన్నటువంటి ఎలుకను పట్టుకునేటువంటి సమయంలో అది పారిపోయినప్పుడు దానికంటే వెనుకున్నటువంటి ఇంకొక ఎలుక వెనకబడింది. ఈలోపు దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, అది కూడా పారిపోయింది ముందుకి. తర్వాత ఇంకొక ఎలుక దగ్గరగా కనబడింది, దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, అది కూడా ముందుకు పారిపోయింది. అలాగా నేను ఈ ఎలుక కాదు ఆ ఎలుక కాదు ఈ ఎలుక అని చెప్పి అలా వెళ్ళడం వల్ల నాకు ఒక్క ఎలుక కూడా దొరకలేదు మహారాజా. నేను పరిగెత్తడం అయితే చాలా ఎలుకల వెంట వెళ్ళాను, కానీ నాకు ఒక్క ఎలుక కూడా దొరకలేదు అని చెప్పి చెప్తాడనమాట. ఈ రెండోసారి ఏ మంత్రి అయితే ఉన్నాడో, ఎలుకను ఎవరైతే తీసుకొని వచ్చాడో అతన్ని అడుగుతాడు, నీవు ఎలా ఈ ఎలుకను పట్టుకోగలిగావు అని. అతనైతే ఒక్కటే సమాధానం చెప్తాడు, మహారాజా, నేను ఒక్క ఎలుకనే వెంబడించాను, ఒక్క ఎలుక వైపే పరిగెత్తాను, ఆ ఒక్క ఎలుక మీదే నా కనుదృష్టి అంతా ఉంచాను, ఆ ఒక్క ఎలుక మీదే నా ఆలోచన అంతా పెట్టాను అని. ఆ ఒక్క ఎలుకను వెంబడించడం వల్ల అది ఎటు వెళ్తే అటు వెళ్ళాను, ఎటు తిరిగితే అటు తిరిగాను, దాని మీద తప్ప నా దృష్టి మిగిలిన పక్కన ఎన్ని ఎలుకలు వచ్చినా వాటిని నేను పట్టించుకోలేదు, కాబట్టి నాకు ఈ ఎలుక దొరికింది, దాన్ని పట్టుకోగలిగాను అని చెప్పేసి సమాధానమిస్తాడు. సేమ్ ఇంతే మన జీవితంలో మనం కూడా ఇంతే. మనం ఒక పని చెయ్యాలి అని మొదలు పెడతాము, ఆ పని మనకి అందుబాటులో లేనప్పుడు, మనకి కష్టంగా ఉన్నప్పుడు దాన్ని వదిలేస్తాం, ఇంకో పని దగ్గరికి వెళ్తాం. ఆ పని తేలిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆ పని మొదలుపెట్టి చేయాలి అనిపిస్తుంది, ఆ పనిని మొదలుపెట్టి చేస్తాం, అందులో కూడా మనం ముందుకు వెళ్ళలేము, దాన్ని వదిలేస్తాం, ఇంకో పని వెతుక్కుంటాం. అలాగా చాలా మంది వారి జీవితాలని ఈ పని కాదు ఆ పని కాదు ఈ పని అని, ఉద్యోగాల విషయంలో కూడా చాలా మంది ఈ ఉద్యోగం కాదు వేరొక ఉద్యోగం, ఈ స్కూల్ కాదు వేరొక స్కూల్, టీచర్స్ గా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా చాలా మంది ఎవరు ఏ రంగంలో పని చేస్తే వాళ్ళ గురించి చెప్తున్నా నేను.
మీరు ఏ రంగంలో అయినా సరే పనిచేయండి, మీరు వెళ్తున్నటువంటి మార్గం సరైనదిగా ఉండాలి, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనవిగా ఉండాలి, మీరు ఆలోచించే విధానం సరైనదిగా ఉండాలి. ఈ పని కాదు ఆ పని, ఈ ఆఫీస్ కాదు వేరొక ఆఫీసు, ఇలాగా మీరు మారకండి. లేదు అంటే చదువు విషయంలో స్టూడెంట్స్ అయితే ఈ డిగ్రీ కాదు ఆ డిగ్రీ, ఈ కోర్స్ కాదు ఆ కోర్సు, అలా ఎప్పుడూ ఆ తప్పులు చేయకండి. సమయం వేస్ట్ అయిపోతుంది. జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని, గోల్ని మీరు ఎప్పటికీ చేరలేరు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ సమయం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఏ పని అయితే మొదలు పెట్టారో ఆ పనిలోనే ఎంతటి కష్టం ఎదురైనా కానీ దానికి ఏ విధంగా ఎలాంటి సమస్య ఎదురైనా కానీ దానికి ఏ విధంగా పరిష్కారం మార్గం ఉంది అని ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించి ఒక వైపుగా నరుక్కుంటూ సమస్యను ముందుకు వెళ్లే ప్రయత్నమే చేయండి తప్ప ఆ పనిని వదిలేసి మధ్యలో వేరొక పని దగ్గరకు వెళితే ఇందులో మీకు అనుభవం రాదు, ఇందులో మీకు అనుభవం రాదు, మీరు ఎందుకు పనికి రాని వారుగా ఎక్కడ ఉన్నవారు అక్కడే మిగిలిపోతారు. జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎప్పటికీ వెళ్ళలేరు. ఎందుకు అంటే నేను ఇది ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నన్ను చాలా మంది అడిగారు. నేను ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. ఎంటర్టైన్ చేయి, కామెడీ చేయి, లేదు అంటే కొన్ని ఎక్కువగా జనం ఏవైతే చూస్తారో అలాగా స్కిట్టులు చేయమని చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. కానీ నేనైతే ఒకే ఒకటి నాకు ఇష్టమైంది ఏంటంటే మోటివేషన్ అనేది నాకు చాలా ఇష్టము. ఒక మనిషిని ఇన్స్పైరింగ్ చేసేటువంటి మాటలు చెప్పాలి అన్న నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అవతలి వారు కొన్ని నిరాశ నిస్పృహలో ఉంటారు. వారికి బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి మాటలు చెప్పేటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారనమాట. వారిని ఇంకా నిరాశకు నిస్పృహ గురి చేసి వారున్న కష్టంలో ఇంకా కిందకు తోసేటువంటి వారే ఎక్కువగా ఉంటారు. కానీ నేనైతే నాకైతే వాళ్ళు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ అని నేను అసలు ఎప్పుడు ఆలోచించను, ఎక్కడ ఆలోచించను. వాళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నారు, ఎలాంటి నష్టంలో వెళ్తున్నారు అన్నది ఆలోచించి నాకు తగినంతగా, నాకు తోచినంతగా, నాకు తెలిసినంతగా వారికి మంచి మాటలు చెప్పి వారు ఉన్నటువంటి కష్టంలో నుంచి బయటికి ఎలాగైనా సరే తీసుకురావాలి అని నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఒక మనిషిని, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ బాధను మరిపించేటువంటి ఒక ఓదార్పు మాట ఇవ్వడం ఇలాంటివి నాకు ఇష్టం. కాబట్టి నా ఛానల్ని నేను మోటివేషన్ వైపుగానే నేను తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో వ్లాగ్స్ ఉన్నది అంతా కూడా మనం చూపించాలి అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇంట్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనం బయట పెట్టలేము, బజార్లో పెట్టలేము. ఎందుకు అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళకి కొన్ని లైఫ్లు ఉంటాయి, వారికి భవిష్యత్తు ఉంటుంది. వారి భవిష్యత్తును, మన యొక్క సక్సెస్ కోసం వారి భవిష్యత్తును చిదిమి వేయకూడదు అన్న ఒకే ఒక ఆలోచన. రేపు మన పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. రేపు మన వీడియోస్ వాళ్ళు చూస్తారు, వాళ్ళ పిల్లలు చూస్తారు, వారికి వచ్చినటువంటి భర్తలు చూస్తారు, వాళ్ళ అత్తింటి వారు చూస్తారు, వాళ్ళ స్నేహితులు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు మన గురించి ఎప్పుడు ఎక్కడ తల వంచుకునేటువంటి పరిస్థితి రాకూడదు. నాకు సక్సెస్ లేకపోయినా, నా ఛానల్ చిన్నగా గ్రో అయినా అవ్వకపోయినా, నా ఛానల్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా, నాకు మనీ వచ్చినా రాకపోయినా నేనైతే నేను ఎంచుకున్న మార్గంలోనే నేను వెళ్తాను అని చెప్పేసి చాలా మందికి నేను చెప్పాను. ఎందుకు అంటే చాలా మంది చాలా కష్టపడుతున్నావు, నువ్వు చెప్పే మంచి మాటలు ఎవరు వింటారు, ఈ రోజుల్లో మంచి ఎవరికి పనికి రాదు, కాబట్టి నువ్వు కూడా ఇలాగా వ్లాగ్స్ చెయ్యి, ఇంట్లో విషయాలన్నీ షేర్ చెయ్యి అలా చెప్తూ ఉంటారు. కానీ అది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. సక్సెస్ అవ్వాలని నాకు ఉంది, కానీ నేను వెళ్తున్న మార్గంలోనే నాకు సక్సెస్ కావాలి, నేను అందులోనే సక్సెస్ పొందాలి, నాకంటూ ఒక మంచి పేరును సంపాదించుకోవాలి, నా కుటుంబానికి ఒక మంచి పేరును సంపాదించి పెట్టాలి, నా పిల్లలకి మంచి పేరు సంపాదించాలి, నా భర్తకి మంచి పేరు సంపాదించాలి అన్న ఒకే ఒక ఆలోచన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. మన గురించి బ్యాడ్గా మాట్లాడేటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వకూడదు. అంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఎదుటివారు
గౌరవించే విధంగా ఉండాలే తప్ప మన వెనకాల మనల్ని తిట్టుకునేటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు చేయాలి అనుకున్న మంచి పని ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, వాళ్ళ పని చేయాలనుకుంటుంది మీరు, పని మీది, ఫలితం మీది. కాబట్టి పక్కవారు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ఉచిత సలహాలు ఇచ్చినా మీరు వెళ్ళాలి అనుకున్న మార్గంలోనే, ఆ మంచి మార్గంలోనే మీరు వెళ్ళండి. వారి గురించి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో, వెనకింటి అలా ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళెవరు వచ్చి మన జీవితాలని ఉద్ధరించరు, మనకు ఒక పూట అన్నం లేదు అంటే పెట్టరు. కాబట్టి మనం ఏ పని అయితే మొదలు పెట్టామో మంచి పని అనేది, ఆ మంచి పనిలో సక్సెస్ అనేది కొంతమందికి 1 నెలలో రావచ్చు, 2 నెలలు, సంవత్సరం రావచ్చు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్కసారి సక్సెస్ అనేది వచ్చింది అంటే అది ఒక భారీ ఎత్తున ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వచ్చే సక్సెస్ కోసం మీరు ఎదురు చూస్తూ మీరు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళండే తప్ప మీ ఆలోచనలను మార్చుకొని ఇది కాదు వేరొక పని చేస్తా, అది కాదు ఇంకో పని చేస్తా, అలా ఎప్పుడూ ఆలోచించి మీ సమయాన్ని, మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. ఈ వీడియో చివరి వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి మోటివేషన్ వీడియోతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలి అంటే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.